గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి జాతీయ పురావస్తు ప్రదర్శనశాలకు వచ్చినాం. ఆర్కియలాజికల్ మ్యూజియం. ఇది మనకు కర్నూలు నగరంలో హంద్రి నది ఒడ్డున గౌరీగోపాల్ హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది. ఈ వీడియోని కొంత ఓపికతో చూడండి. ఎంతోమంది పిల్లలు చూడవలసినటువంటి ప్రదేశం ఇది. కానీ మన పిల్లలకి ఎవరికీ తెలియదు, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇక్కడ ఒక ఆర్కియాలజీ మ్యూజియం ఉన్నట్లు. దీంట్లో ఎంతో విలువైనటువంటి జాతీయ సంపద, తర్వాత భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన గొప్పతనం దీంట్లో ఎంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు చూడవలసిన ప్రదేశాల్లో కర్నూలులో ఇదొకటి. మన పిల్లలు అంత పార్కులు, సినిమాలు ఇవి చూస్తుంటారు, కానీ ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, దీన్ని సందర్శించాలి అనేది చాలామంది తల్లిదండ్రులకు కూడా తెలియదు, పిల్లలకు అసలే తెలియదు. కాబట్టి దీన్ని చూపవలసిన బాధ్యత అందరి మీద ఉంది. పిల్లలకి ఎంతో విజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. దీంట్లో ఎంట్రీ టికెట్ కూడా 5 నుంచి 6 రూపాయలు ఉంటుంది, చాలా తక్కువ. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చూద్దాం రండి. ముందుగా మనం గణపతిని చూసుకొని ఒకసారి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మనం చూసుకుంటూ వస్తే అసలు కర్నూలు పట్టణం చరిత్ర ఏంటి, దీంట్లో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ఎలా ఉంది, ఎప్పుడు నిర్మించినారు అనే వివరాలు మనకున్నాయి. ఇక్కడ చూస్తే కర్నూలు పట్టణ చరిత్ర మొత్తం ఇక్కడ ఒక చిన్న దాంట్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్నూలు ఇది తుంగభద్ర హంద్రి నది ఒడ్డున రెండింటి మధ్యలో ఉంటుంది. దీన్ని పురాతన నామం కందెనవోలు అని. ఇది అనేక మంది నిజాం నవాబుల కర్నూలు నవాబుల పరిపాలనలో ఎలా ఉంది, అది ఎలా డెవలప్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. దీని పట్టణ చరిత్ర మొత్తం చూడొచ్చు. దీంట్లో కూడా ప్రీ హిస్టారికల్ మూమెంట్ నుంచి కూడా మనకు కర్నూలులో శిలాజాలు ఉన్నాయని, క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల ప్రాంతంలో బృహత్ శిలాయుగ ప్రజల ఆవాసాలు ఉన్నట్లు, కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి శాతవాహన కోట, ఇలాంటి జ్వాలాపురం, ఇలాంటి విలేజ్లు, అంటే అప్పటి నుంచి కూడా కర్నూలు అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా మనం చూడొచ్చు హిస్టరీలో. దీన్ని కందెనవోలు ఎలా ఉంటుంది అని. అదేవిధంగా కర్నూలు జిల్లాలో స్వాతంత్రోద్యమం సాగినప్పుడు ప్రధానమైనటువంటి ఘట్టాలేంటి దాంట్లో మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ జిల్లా పురావస్తు ప్రదర్శనశాల అనేది ముఖ్యంగా మనకు 1965 సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ కట్టుతున్నప్పుడు దాదాపుగా 110 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఆ దాంట్లో ఉన్నటువంటి చరిత్ర నాశనం అయిపోకూడదు, శిథిలం అయిపోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదను సేకరించి అవి రాతి విగ్రహాలు కావచ్చు, తర్వాత తామ్ర శాసనాలు కావచ్చు, లేదా టెంపుల్స్కి సంబంధించిన విశేషాలు కావచ్చు, లేదా అక్కడ వాడినటువంటి పనిముట్లు కావచ్చు, పురాతన ఆదిమానవులు వాడినటువంటి పనిముట్లు కావచ్చు, వాటన్నిటిని సేకరించి కర్నూలులో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చూస్తే వివిధ రకాల పనిముట్లు, అంటే అవి ఆదిమానవులు చేసినటువంటి రాతితో చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు, వాళ్ళు వాడినటువంటివి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాడిన కత్తులు, కటార్లు, ఫిరంగులు ఇలాంటివి ఉన్నాయి. దాంతోపాటు కర్నూలు హిస్టరీ ఏంటి అనేది మనం ఇక్కడ బాగా చూడొచ్చు. ఒకసారి చూడండి. దీంట్లో చూస్తే శిలాయుగపు పనిముట్లు పెలియోలిథిక్ ఏజ్ టూల్స్ అని. ఆదిమానవుడు ఆ కాలంలో ఎలాంటి పనిముట్లను తన ఆయుధాలుగా వాడినాడు అంటే మాంసం కోసం కావచ్చు, జంతువులను వేటాడడానికి చేతి గొడ్డలు, హ్యాండ్ యాక్సెస్. చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకు ఆదిమానవుడు ఎలా వాటిని వాడాడు అనేది. ఆ విధంగా చూసుకున్నాడు. చాలా పదునైన ఆయుధాలుగా మలుచుకొని వాటితో వేటాడడం అనేది నేర్చుకున్నాడు. శిలాయుగ పనిముట్లు. తర్వాత రెండోది ఇక్కడ చూస్తే ఉత్తర ప్రాచీన శిలాయుగంలో పనిముట్లు ఎలా ఉన్నాయి, అతి ఉన్నటువంటి సూక్ష్మ శిలాయుగపు పనిముట్లు, ఉత్తర ప్రాచీన శిలాయుగపు పనిముట్లు, మొసలు, గోకుడు రాళ్ళు. ఈ గోకుడు రాళ్ళు అనేది కూడా మనకు చూడొచ్చు. ఇది ఈ మ్యూజియంలో మీరు నేర్చుకోవాల్సింది, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి కాంపిటీషన్స్లో బిట్స్ వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా బిట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపలికి వెళ్తే చూడొచ్చు ఏవేవి ఉన్నాయని. మన ఇక్కడ హిస్టరీలో
ప్రాక్ చరిత్ర, పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగము, అంతిమ ప్రాచీన శిలాయుగం, మధ్యరాతి యుగంలో మనకు ఎలాంటి పనిముట్లు ఉన్నాయి, వాటిని మన కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదిమానవులు ఎలా ఉపయోగించారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ నూతన శిలాయుగ పనిముట్లు క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరాల వరకు ఇక్కడ మనకు దొరికినటువంటి గ్రామం చూడండి. పిక్లిహాల్ గ్రామం, రాయచూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం. ఒకప్పుడు ఈ రాయచూరు అనేది మనకు కలిసిపోయి ఉండేది బళ్ళారి డిస్టిక్లో భాగంగా. సో అప్పుడు మనకు తెలుగు వాళ్ళే ఎక్కువ మాట్లాడేటువంటి ప్రాంతం ఇది. సో ఇక్కడ ఇలాంటివి. తర్వాత నెక్స్ట్ బూడిద రంగు లోతైన పాత్ర అని, తర్వాత 3 కాళ్ళ లెగ్డ్ బౌల్. సో ఆ కాలంలోనే ఇవి తయారు చేసుకున్నారు. సో ఈ చుంచుడు రాళ్ళు ఇప్పటికి కూడా మనం వీటిని గమనించవచ్చు. చుంచుడు రాళ్ళు అనేటివి అంటే ఏవైనా ఆకు ఒక్క దంచుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్న పరికరాలుగా వాడారు. నెక్స్ట్ బృహత్ శిలాయుగపు మృన్మయ పాత్రలు. సో మానవుడు ఎప్పుడైతే మట్టితో పాత్రలు చేయడం అనేది నేర్చుకున్నారో అక్కడి నుంచి ఇవన్నీ కూడా మన కర్నూలు డిస్టిక్ దగ్గర దొరికి వాటిని సేకరించి తీసుకొచ్చి పెట్టినటువంటి పరికరాలు. సో బృహత్ శిలాయుగపు మృన్మయ పాత్రలు. మృన్మయ అంటే మట్టితో చేసినటువంటి పాత్రలు. సో చూడండి, ఇక్కడ చూడండి. బృహత్ శిలాయుగం అంటే క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు ఉండేటువంటిది. తర్వాత నెక్స్ట్ నూతన శిలాయుగం నియోలిథిక్ పీరియడ్, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పీరియడ్. అప్పుడు పీరియడ్లో మనకి ఇక్కడ కర్నూలు జిల్లాలో ద్రోణాచలం అంటే డోను, బేతంచెర్ల, ఆ తర్వాత హత్తిబేలగల్లు, కుప్పగల్లు, బూడిదపాడు, పెంచికలపాడు, పూసలపాడు, సింగవరం, సింగనపల్లి, బిల్లసర్గం గుహలు మొదలైన చోట్ల ఈ యుగపు ఆధారాలు లభించాయి. బిల్లసర్గం అనేటువంటి గుహలని ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ చేయడం జరిగింది పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. బిల్లసర్గం కూడా మన బేతంచెర్లకు దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బృహత్ శిలాయుగంకి సంబంధించిన అవశేషాలు వచ్చేసి మన కర్నూలులో దాదాపుగా వీరాపురం, సాతానికోట అంటే శాతవాహన కోట. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నందికొట్కూరు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం. మొదలగు చోట్ల జరిగిన తవ్వకాలు ఈ కాలపు అవశేషాలు లభించాయి. శాతానికోటలో మెగాలిథిక్ పీరియడ్లో ఉన్నటువంటి వృత్తాకారంగా అమర్చినటువంటి సమాధులు అనేటివి కూడా మనం అక్కడ చూడొచ్చు, శాతానికోట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆ కాలంలో వాడినటువంటి చిన్న చిన్న పరికరాలు. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలకి మీరు చిన్నప్పుడే చూపించినట్లయితే వాళ్ళ బ్రెయిన్లో దీని యొక్క హిస్టరీ తెలిసిపోతుంది. మనకు సోషల్ బుక్లో హిస్టరీలో చూసేటప్పుడు ఈ ఆకారాలు ఇచ్చింటారు, కానీ వాళ్ళకి అంతసేపు ఉన్న అవి ఒక బొమ్మల వల్లే కనపడతాయి, డ్రాయింగ్స్ వల్లే. కానీ ఇక్కడ వచ్చి రియల్గా చూస్తే ఇవి ఇంత చిన్న వాటిని వాళ్ళు సేకరించడానికి ఎంతో కష్టపడి ఉంటేనే దొరికి ఉంటాయి. సో ఇవి అదిగాక కొన్ని సుమారుగా 2 నుంచి 3000 సంవత్సరాల కిందట తయారు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయంటే ఆనాటి ఆదిమానవుల కళా నైపుణ్యాన్ని కూడా మనం అభినందించాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కాల్చిన మట్టి బొమ్మలు క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు, అంటే దాదాపుగా 2200 సంవత్సరాల కిందట తయారు చేసినటువంటి మట్టి బొమ్మలు. సో ఈ బొమ్మలను ఎలా తయారు చేశారు చూడండి. చాలా చిన్నగా మైన్యూట్గా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా మైన్యూట్గా ఈ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాతృమూర్తి నగ్నక బంధ. సో ఇది హిస్టరీలో కూడా వస్తుంది, మదర్ ఆఫ్ గాడెస్ అని హిస్టరీలో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ జంతువుల బొమ్మలు, పురుష ప్రతిమలు వివిధ తలకట్టులతో, అంటే వివిధ హెయిర్ క్రాప్తో కూడా మనం చూడవచ్చు. కోతి, గొర్రె, ఎద్దు, ఏనుగుకు సంబంధించిన బొమ్మలు. అంటే ఆ కాలంలో వాళ్ళ చేతితో తయారు చేసినటువంటి టెర్రాకోటా ఫిగర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అక్కడ నుంచి ఆనాటి కాలంలో వివిధ రకాల అలంకరణ వస్తువులని తయారు చేశారు. దాంట్లో వివిధ రకాల గాజులు మనకు చూస్తే సింధు నాగరికత కాలం నుంచి దాదాపు మనకు ఇక్కడ అదే పీరియడ్లో జరుగుతున్నటువంటివి చూడొచ్చు. సో సింధు నాగరికత మనకు 3500 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్య కాలంలో జరిగితే, అక్కడ ఎప్పుడైతే సింధు నాగరికత ఎరాడికేట్ అయిపోయిందో అక్కడ నుంచి మనకు ద్రవిడులు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మనం కూడా ఒక భాగం. సో ఈ ఆంధ్రుల్లో
తయారు చేసినట్టు పీరియడ్ కూడా దాదాపుగా అక్కడికి ఇక్కడికి చాలా తక్కువగా పీరియడ్ ఉంది. సో ఆకుపచ్చని పూసలతో అల్లిన దండ తొలి చారిత్రకపు యుగపు కాలం మస్కీ రాష్ట్రం క్రీస్తుపూర్వం 200 నుంచి 300 సంవత్సరాల మధ్యలో దొరికినాయి. నెక్స్ట్ గోధుమ రంగు పూసల దండ తొలి చారిత్రక యుగం మస్కీ కర్ణాటక రాష్ట్రం. సో అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు వివిధ రకాల ప్రాంతాల నుంచి సేకరించి తీసుకొచ్చి పెట్టారు. సో అదేవిధంగా పూసలతో అల్లిన దండ తొలి చారిత్రక యుగపు కాలం ఏలేశ్వరం నల్గొండ జిల్లా క్రీస్తుపూర్వం 200 నుంచి 300 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఆనాటి కళా నైపుణ్యాన్ని మనం చూడవచ్చు. ఇవి చూడడానికి ఏదో పగిలిపోయినట్లా అలా కనపడుతున్నాయి, కానీ వాటి యొక్క హిస్టరీ ఆ కాలానికి అంత పెయింటింగ్ అప్పుడు వేసిన పెయింటింగ్ కూడా ఇప్పటి వరకు కూడా పోలేదు. సో దట్ ఈజ్ నాట్ కెమికల్ పెయింటింగ్. ఇవి ఆకులతో తయారు చేసినటువంటి రసాలతో తయారు చేసినటువంటి పెయింటింగ్స్ అంటే మీరు నమ్మశక్యానికి గురి కాక తప్పదు. సో తర్వాత మన కర్నూలు దగ్గర దొరికినటువంటి వివిధ రకాల నాణ్యాలు. సో ఈ నాణ్యాల యొక్క ప్రతిమలు ఇవి. సో నాణ్యాలు అనేటివి ఒక ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, ఒక ప్రాంతం యొక్క సాహిత్య సంపదకు, తర్వాత ఒక ప్రాంతం యొక్క వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధికి, ఆ కాలంలో ఎవరెవరి మధ్యన మనకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, ఏ ఏ దేశాల మధ్య అనేది మనకు తెలుస్తుంది. సో అంటే ఆ కాలంలో ఎక్కువగా నౌక రవాణా జరిగేది. మనకు ఉన్నటువంటి ఆ కాలంలో పోర్టులు ఉన్నటువంటి దానిల ద్వారా ఇతర దేశాల నుంచి మనం వ్యాపారం చేయడం జరిగింది. సో సింధు నాగరికత అయితే మనకు ఇరాక్, ఇరాన్, పర్షియా నాగరికతతో సంబంధాలు, తర్వాత గ్రీక్ నాగరికతతో సంబంధాలు అనేటివి మనం చూడొచ్చు. అలా మనకు కూడా కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోమన్ నాణ్యాలు అనేటివి, శాతవాహనులకు సంబంధించిన నాణ్యాలు, ఇక్ష్వాకుల నాణ్యాలు, విష్ణుకుండి రాజుల నాణ్యాలు అనేటివి లభిస్తూ ఉన్నాయి. సో దాంట్లో మనకు రోమన్ నాణ్యాలు చూసినట్లయితే ఇక్కడ శాతవాహన కాలంలో రోమన్ సామ్రాజ్యంతో వర్తక వ్యాపారం బాగా జరిగింది అని చెప్పొచ్చు. తర్వాత శాతవాహనుల నుంచి అని అన్నప్పుడు మనకు ఇప్పటికీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నందికొట్కు దగ్గరలో ఉన్నటువంటి శాతన కోట లేదా శాతవాహన కోట లేదా సాతాని కోట అని అంటారు. సో ఆ పేరు అనేది శాతవాహనుల కాలం నుంచే వచ్చింది అని మనకు తెలుస్తుంది. సో దీంట్లో చూడండి, వెండి విద్దంక నాణ్యాలు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం, తర్వాత శాతవాహనుల సీసపు నాణ్యాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం, తర్వాత శాతవాహనుల రాగి నాణ్యాలు 1వ శతాబ్దం 2వ శతాబ్దం, నెక్స్ట్ రోమన్ వెండి నాణ్యాలు సెంచరీ 1, సెంచరీ 2, తర్వాత ఇక్ష్వాకు నాణ్యాలు. అంటే శాతవాహన రాజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన రాజులు ఇక్ష్వాకులు. సో ఆ ఇక్ష్వాకులకు సంబంధించిన నాణ్యాలు. ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు అనే రాజులు వస్తారు. సో ఈ ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండినులు ఎక్కువగా మనకు శ్రీశైలము, తర్వాత నాగార్జున సాగర్ ప్రాంతాల్లో ఎక్కువగా పరిపాలించారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోవడం వల్ల దాదాపుగా 110 గ్రామాలు మునిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటివి ఇవి సేకరణకు అనేటివి బాగా ఉపయోగకరమైనవి. సో అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, ముఖ్యమైన టెంపుల్స్, ఉదాహరణకు అలంపూర్లో ఒక టెంపుల్ కట్టారు, తర్వాత కర్నూలులో ఇక్కడ జగన్నాథ గట్టు పైన ఒక టెంపుల్ కట్టారు. సో అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి టెంపుల్స్, సో తుంగభద్ర కృష్ణా నది సంగమేశ్వరం కానీ, సప్తనది సంగమేశ్వరం కానీ, లేదా కూడవెల్లి అనేటువంటి గ్రామాల నుంచి తెచ్చిన టెంపుల్స్, తర్వాత కర్నూలు నందికొట్కు దగ్గర ఉన్నటువంటి ప్రాతకోట అలాంటివంటి మోక్షేశ్వరుని టెంపుల్ కానీ, అలాంటివి అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకొచ్చి వాటిని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలు ఇవి. నెక్స్ట్ మనం చూస్తే, మనం బాగా కర్నూలుకు ప్రసిద్ధిగాంచినటువంటి ఒక చెప్పుకోవచ్చు, అదే యాష్ డిపాజిట్స్ ఆఫ్ టోబా వాల్కనో ఎరప్షన్, దాదాపుగా జ్వాలాపురం విలేజ్, బనగానపల్లె, కర్నూలు డిస్టిక్. సో ఇది మన చరిత్రకు నిలువుటద్దంగా చెప్పొచ్చు. ఏంటిది అంటే, ఈ జ్వాలాపురం అనేటువంటిది మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లెకి దగ్గరలో యాగంటి అనేటువంటి పుణ్యక్షేత్రానికి దగ్గరలో జ్వాలాపురం అనే ఒక విలేజ్ ఉంది. సో ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా వచ్చింది ఈ విలేజ్ గురించి. ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఇండోనేషియాలో 74,000 సంవత్సరాల కిందట ఇండోనేషియా దేశంలో టోబా అనేటువంటి సరస్సులో ఉన్నటువంటి మౌంట్ టోబా అనేటువంటి పర్వతం మౌంట్ టోబా. సో ఈ మౌంట్ టోబా అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందింది ఇప్పుడు 74,000 సంవత్సరాల కిందట. అప్పుడు ప్రపంచమంతటా కూడా దాని యొక్క బూడిద అనేది వెదజల్లబడింది. సో అలా వెదజల్లబడినటువంటి
ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ మనం వాళ్ళు కనుక్కోవడం జరిగింది. బూడిద కుప్పగా ఉండిపోయింది. సో ఆ బూడిద కుప్పలని ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. సో ఈ భూమి పొరల్లో ఇలా పేర్కొని పోయి ఉన్నాయి. సో ఈ బూడిద కుప్పలు ఉన్నాయి కాబట్టి ఈ ఊరి పేరు జ్వాలాపురం అనే పేరు మీదుగా కొనసాగుతుంది. సో కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో జ్వాలాపురం గ్రామం బనగానపల్లి మండలం, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా. సో ఈ జ్వాలాపురంలో ఈ మధ్య కాలంలో సున్నపురాయి తర్వాత పెయింట్కి సంబంధించినటువంటి వ్యాపారులు ఈ బూడిదను కూడా అమ్ముకోవడం జరుగుతుంది. దాంతో ఒక చరిత్ర అనేది తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సో ఇది ఎక్కడో ఇండోనేషియాలో అగ్నిపర్వతం బ్రద్దలైతే అక్కడ నుంచి వచ్చి పడినటువంటి బూడిద వల్ల ఆ బూడిద కింద ఆనాడు ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు, మానవులు ఉపయోగించినటువంటి వివిధ రకాల పరికరాలు మనకు ఆది మానవుల చరిత్రను బాగా తెలియజెప్తున్నాయి. కర్నూలు జిల్లా జ్వాలాపురంలో చాలా కాలం కొనసాగిన సూక్ష్మ రాతి యుగం. సో ఆనాటి దొరికినటువంటి సూక్ష్మ రాతి యుగపు పనిముట్లు, రేఖాచిత్రాలు, ఇదిగో ఇవన్నీ చూడొచ్చు. సో ఇది కేతవరం. సో ఇది జ్వాలాపురం. దీన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సూక్ష్మరాతి మైక్రో ఇందాక మనం చూసాం. సో సూక్ష్మరాతి యుగపు పనిముట్ల రేఖాచిత్రాలు ఇవి అక్కడ లభించాయన్నమాట, ఆ బూడిద పొరల కింద. సో దీన్ని బాగా గమనించండి. నెక్స్ట్ మనకు అదే కాలంలో ఇంకొక ప్రసిద్ధి చెందింది కర్నూలు డిస్టిక్లో బాగా చరిత్రకు సంబంధించినట్టు ఆది మానవుల చరిత్రను మనకు తెలియజెప్పే వాటి దాంట్లో రెండు ప్రముఖమైనవి. ఒకటి జ్వాలాపురం బూడిద కుప్పలు, తర్వాత రెండు కేతవరంలో ఉన్నటువంటి ఈ గుహలు. సో కేతవరం గుహల్లో ఆది మానవులు రాసినటువంటి చిత్రాలు అనేటివి ఉన్నాయి. సో సూక్ష్మరాతి యుగపు రాతిపై గీసిన చిత్రాలు కేతవరం గ్రామం, కర్నూలు జిల్లా. సో ఈ కేతవరం గ్రామం అనేది కర్నూలుకు దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఆ రాతి గుహలు రాక్షస గుహలు అని కూడా అంటారు. ఆ గుహల్లో లేదా ఏనుగు గుహలు అని కూడా అంటారు. ఆ గుహలలో ఆనాటి కాలంలో గీసినటువంటి చిత్రాలు. సో దీన్ని జాగ్రత్తగా చూడండి. సో ఈ చిత్రాలు అనేటివి కోతి, కప్ప మరియు ఇతర చిత్రాలు. అంటే ఇప్పుడు ఇవి ఈజీగా కనపడవచ్చు పిల్లలు గీసినట్లు పెన్సిల్తో. కానీ ఆ కాలంలో మానవునికి ఇవి తనతో పాటు ఉన్నటువంటి జంతువులకు మధ్య సంబంధాన్ని మనం దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పూర్తి రంగు పులిమిన మానవ చిత్రాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఆర్ట్ ఆఫ్ మంకీ, ఫ్రాగ్ అండ్ అదర్ ఫిగర్స్ అండ్ హ్యూమన్ ఫిగర్స్ ఆల్సో. తర్వాత రాతిపై ముసలి చిత్రం అక్కంపల్లి గ్రామంలో ఇది సంజామల మండలంలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనబడుతుంది. రాతిపై ముసలి చిత్రం ఇక్కడ బాగా గమనిస్తే ఇది తల, ఇక్కడ టెయిల్ భాగం. తర్వాత నెక్స్ట్ సూక్ష్మ రాతి యుగపు గీసిన కేతవరం గృహాలు మనం దూరం నుంచి చూసినప్పుడు మనకి ఈ విధంగా కనపడతాయి. ఈ మధ్య భాగంలో ఉంటాయి. సో దీన్ని కూడా మన టూరిస్ట్ డిపార్ట్మెంట్ అనేది డెవలప్ చేసింది. సో అక్కడ మనం పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళి చూపించవచ్చు. సో వివిధ రకాల జింకలు, ఈ ఎద్దులకు సంబంధించిన అంటే ఆ కాలం మానవునికి, సూక్ష్మరాతి యుగపు కాలం మానవునికి ఈ జంతువులు తెలుసు, వాటి యొక్క ఉపయోగాలు తెలుసు, వాటితో తన సాన్నిహిత్యాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో కోతి, కప్ప, తర్వాత ఎద్దులు, జింకలకు సంబంధించిన ఆలోచన అనేది మానవునికి కలిగింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది బృహత్ శిలాయుగ సమాధి శాతానికోట, కర్నూలు జిల్లా. ఇది ఇందాక చెప్పాను నేను. సో ఈ శాతానికోట లేదా శాతవాహన కోట అనేది శాతవాహనులు మనకు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. దాంట్లో భాగంగానే అప్పుడే మనకు తెలుగు పైన బాగా అవగాహన అనేది వచ్చింది. ఆ కాలం నుంచి మన ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన మొట్టమొదటి తెలుగు రాజులు శాతవాహనులు. వాళ్ళ పేరు మీదనే ఇప్పటికీ కూడా శాతని కోట లేదా శాతవాహన కోట లేదా శాతన కోట అనేది ఉంది. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం. సో ఈ గ్రామంలో తుంగభద్ర అనేది ప్రవహిస్తూ ఉంటుంది. తుంగభద్ర నది తీరంలో మనకి బృహత్ శిలాయుగపు సమాధి. సో ఈ విధంగా రాక్షస సమాధులు లేదా రాక్షస గుళ్ళు అని అంటారు. సో పెద్ద పెద్ద బండరాల మధ్యలో ఒక చనిపోయిన వ్యక్తిని పెట్టి, సో అతని చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో సమాధి నిర్మించడం అనేది, రౌండ్గా నిర్మించడం అనేది దీని యొక్క ప్రత్యేకత. సో ఇది కూడా మనకు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కిందటి చరిత్రను తెలియజెప్తుంది.
నెక్స్ట్ ఇది కర్నూలు జిల్లా చరిత్ర ఏ విధంగా కర్నూలు నుంచి ఏర్పడింది అని. సో దీని పిక్చర్ని మీరు వీడియోలో చూడొచ్చు, కంప్లీట్ పిక్చర్. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నటువంటి అశోకుని శిలాశాసనాలు ఉన్న ఎర్రగుడి శిలాశాసనాలు ఇవి. రాతి గుండుపై 1, 2 శిలాశాసనాలు. సో ఇవి లాస్ట్ వీడియోలో మనం చెప్పాము. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ కూడా అశోకుని పరిపాలన కింద ఉంది అని మనం చెప్పడానికి ఒక సాక్ష్యం అన్నమాట. సో టేకిన్ తర్వాత నెక్స్ట్ అశోకుని ఎర్రగుడి శాసనాలు. ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్ల ఇది అశోకుడు ఈయన్ దమ్మలిపి దేవానాంపి ఏనత్ పియదసి. సో ఇక్కడ ఈ శాసనంలో ఏం చెప్పాడు అంటే తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించాలి అనేది చెప్పాడు. ఆయన దమ్మ అంటే ఆయన ఆఫ్టర్ కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని అనుసరించి ఆయన ఈ అశోకుని ఎర్రగుడి అశోకుడు దమ్మ సంఘం అనేది ఒకటి పెట్టి ఆయన భారతదేశం అంతా కూడా ధర్మాన్ని బోధించడం అనేది ఆయన చేసినాడు. దాంట్లో భాగంగానే అతను వేసినటువంటి రాతి శాసనాల్లో ఈ ఎర్రగుడి శాసనం అనేది కూడా ఒకటి ప్రసిద్ధిగాంచినటువంటి శాసనం. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బుర్జు. యాక్చువల్గా దీన్ని అచ్యుతదేవరాయల బుర్జు అంటారు. అచ్యుతదేవరాయలు అనే ఆయన శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు, ఆయన నిర్మించాడు. కాకపోతే ఇక్కడ కొండారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పాలెగాళ్ళను బంధించడం వల్ల అతను అక్కడ చనిపోవడం వల్ల దాని పేరు కొండారెడ్డి బుర్జుగా స్థిరపడిపోయింది. సో ఇది మనకు కర్నూలు అంటేనే మనం వెంటనే గుర్తించేటువంటి, ఇక్కడ చూడండి అచ్యుతరాయల కాలంలో ఇది నిర్మించబడింది అనేటువంటిది ఉంది చరిత్ర ప్రకారం. తర్వాత నెక్స్ట్ ఇది కొండారెడ్డి బుర్జు. అదేవిధంగా కర్నూలులో ఇంకొక ఆర్కియాలజికల్ ప్లేస్ వచ్చేసి అబ్దుల్ వహాబ్ ఖాన్ యొక్క సమాధి కర్నూలు పట్టణం పాత ఓల్డ్ టౌన్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ బాగా కర్నూలుకు చరిత్రలో ఇంకొక అంటే శిల్పకళా నైపుణ్యం ఉన్నటువంటి టెంపుల్ 11వ శతాబ్దంలో పెద్ద తుమ్మలం గ్రామంలో శ్రీరామాలయం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లాలో, ఇది ఆదోనికి దగ్గరలో ఉంటుంది. తర్వాత యాగంటి. సో ఇది బనగానపల్లె మండలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాగంటిను ఉమామహేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. సో ఈ టెంపుల్ కూడా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ ఫ్లో ద్వారా పుష్కరిణి ఏర్పడింది. అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎన్నో సినిమాలకు సంబంధించినటువంటి చిత్రాల షూటింగ్స్ కూడా తీయడం జరిగింది. ఇవి కేవ్ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ గుహాలయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా ఇక్కడ నందీశ్వర విగ్రహం కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటిది ఇది. నెక్స్ట్ బుడ్డా వెంగల్ రెడ్డి అనే ఆయన కర్నూలులో బ్రిటిష్ వారి పరిపాలన ఉన్న టైంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి. ఈయన అపర దానకర్ణుడు అని పేరు. ఆ కాలంలో ఎంతోమంది ప్రజలకు గంజిని ఆహారంగా సరఫరా చేసి బాగా అన్నదానంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఆ కాలంలో ఇప్పటికీ ఈ డొక్కల కరువు అనేది రాయలసీమలో వచ్చింది 1866లో. సో ఆ కాలంలో ప్రజలకు ఆహారానికి ఇబ్బంది పడుతుంటే గంజి కేంద్రాలన్నిటి తెరిచి అందరికీ గంజి సరఫరా చేసి ఈయనను బ్రిటిష్ విక్టోరియా రాణి కూడా సన్మానించింది. సో ఇక్కడ బంగారు పథకాన్ని కూడా ఇచ్చినట్లు మనం ఇక్కడ చూడవచ్చు కర్నూలులో బుడ్డా వెంగల్ రెడ్డి అనే ఆయన. అదేవిధంగా కర్నూలులో స్వతంత్ర ఉద్యమానికన్నా ముందు ఇదే బుడ్డా వెంగల్ రెడ్డి ప్రాంతంలోనే మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఆయన కూడా ఇక్కడ కనిపిస్తాడు. తర్వాత కర్నూలు జిల్లాలో స్వతంత్రోద్యమం ఏ విధంగా ఉంది అనేది మనం ఈ చార్ట్లో చూడవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, బూరుగుల రామకృష్ణారావు, తర్వాత మనకి ఇక్కడ ఇందిరాగాంధీ గారు. మనం నాణ్యాలకు సంబంధించిన సమాచారం చూడవచ్చు. కుతుబ్ షాహీ ఇలా రాగి నాణ్యాలు. సో మనకు ఇక్కడ హైదరాబాద్ను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీ వంశం. తర్వాత ఇక్కడ అసఫ్ జాహీలు, వీళ్ళు కూడా హైదరాబాద్ను పరిపాలించినటువంటి నవాబులు. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, మనం బ్రిటిష్ పరిపాలన కింద ఉంది రాయలసీమ. సో దాంట్లో వాళ్ళు వాడినటువంటి ఆ కాలంలో నయా, పైసా, అర్ధానా, ఆనా అనేటువంటి వివిధ రకాల నాణ్యాలను గమనించవచ్చు. సో ఇది ఖురాన్ 18వ శతాబ్దానికి చెందినటువంటి ఖురాను.
తర్వాత ఇది కూడా 18వ శతాబ్దానికి సంబంధించిన ఖురాన్. సో అంటే ఎందుకు అంటే కర్నూలులో నవాబుల పరిపాలన ఉంది కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటిది. తర్వాత ఇది గులిస్తాన్. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ఉర్దూ గ్రంథం. ఇది రాతపత్రి మధుమతి. సో ఇది మనుస్క్రిప్ట్ మధుమతి. తర్వాత తాటి ఆకుల రాతపత్రి మామూలుగా మనం చూస్తాం. ఈ కాలంలో అయితే పుస్తకాలు ఉన్నాయి, ఆ కాలంలో తాటి ఆకుల పైన వాటిని రాసినటువంటి ఒక గ్రంథం తాటి ఆకుల రాతిపత్రి. సో ఇలా ఎన్నో మనకు చరిత్రను తర్వాత ఆ కాలం నాటి పరిస్థితులను వివరించేటువంటిది ఈ పురావస్తు ప్రదర్శనశాల కర్నూలు. జాతక కథలు అని కూడా మనం బుద్ధుని అవతార విశేషాల గురించి చెప్పేటువంటివి. ఇక్కడ సింహాల అవధాన జాతక పెన్సిల్ చిత్రకళ అజంతా చిత్రాల నకలు 1913 నుంచి 33 కాలంలో వేసింది. సో ఇది స్టేట్ మ్యూజియంలో 2వ శతాబ్దం నుంచి సేకరించారు. తర్వాత ఇదొక చిత్రకళ దేవేరితో విష్ణుమూర్తి అనేది. అదేవిధంగా ఇంకొక పురాతనమైనటువంటి చూడొచ్చు, వేడుకకు ఎద్దుల బండిలో ప్రయాణిస్తున్న స్త్రీ పురుషులు. ఇదే స్వామిరాజు అనేది ఆయన చిత్రీకరించారు. వివిధ రకాల ప్రతిమలను వాడినటువంటి నంది విగ్రహాలు, వివిధ రకాల దేవతా విగ్రహాలకు సంబంధించిన చిన్న చిన్న చూడొచ్చు మనకు. సో కూర్చున్న మగ ఆడ శిల్పం. సో ఫణేశ్వరం నల్గొండ జిల్లాలో అంటే సేకరించినటువంటి ఇవన్నీ మనం నంది విగ్రహాలు ఇవన్నీ కూడా. సో గణేశునికి సంబంధించింది శ్రీ శిల్పం అంటే చాలా చిన్నవి, సూక్ష్మరాతి యుగానికి అలా చెందినటువంటి చాలా చిన్న చిన్నగా చేసినటువంటి బుద్ధునికి సంబంధించింది. తర్వాత జైన ఋషులకు సంబంధించినటువంటివి. సో వివిధ రకాల ప్రాంతాల్లో చూడండి గణేష ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో నుంచి పెట్టినవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కాంస్యంతో చేసినటువంటి విగ్రహాలు. సో దాదాపుగా 7వ శతాబ్దం 8వ శతాబ్దం 9వ శతాబ్దంలో చూడొచ్చు. కాంస్య విగ్రహాల ఆయా కాలంలో ఎలా చేశారు. సో విగ్రహాల తయారీ మనకు సింధు నారద కాలంలోనే మొదలైనట్లు మొహెంజోదారోలో కనిపిస్తుంది. సో అదే విధమైనటువంటి శిల్పకళ కూడా మనకు దక్షిణ భారతదేశంలో కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి వివిధ రకాల శిల్పాలు వివిధ రకాల శతాబ్దాలలో ఉన్నాయి. 8, 9, 18, 10వ శతాబ్దానికి సంబంధించినవి. సో ఇది అంతా కూడా బ్రాంజ్ క్రాఫ్ట్. తర్వాత నెక్స్ట్ ఇవి బిద్రివేర్. సో ఈ బీదర్ వస్తువులు. సో ఇవి వివిధ రకాల చిత్ర రూపంలో మనకు తయారు చేశారు వివిధ రకాల పరికరాలను. చూడండి నురాయి, ఉప్పు పాత్ర అనేటువంటివి ఉన్నాయి, హుక్క, తర్వాత అఫ్రాలు, ఇవన్నీ కూడా బిద్రివేర్. సో ఇవి చూడడానికి సిల్వర్ రంగులో మనకు కనపడుతున్న పురాతనమైనటువంటివి. వివిధ రకాల నిర్మాణాలను కూడా దానిపైన చూడవచ్చు. సో ఇవి పింగాణి పాత్రలు, వివిధ రకాల కాలంలో సేకరించినటువంటి పింగాణి పాత్రలు. తర్వాత ఇవి చూడండి మనకు సంబంధించినటువంటి ఆనాడు వాడినటువంటి యుద్ధ పరికరాలు అని చెప్పుకోవచ్చు. కంజూర్లు, కొన్నవి, తర్వాత కటార్లు, షేప్ కబ్జాలు, చుర్రీలు అంటే కత్తులలో వివిధ రకాల కత్తులు ఇవి. సో చుర్రీస్ ఇవన్నీ కూడా. ఈ కత్తిని చూడండి డిఫరెంట్గా ఉంది. ఆనాటి యుద్ధంలో వాడినటువంటి కత్తులను కూడా మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇవి కూడా అవే. సో ఇక్కడ విల్లంబులు, సో యారోస్ అనేటివి, తర్వాత కత్తి వర, వంపు తిరిగినటువంటి కత్తులు, ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా వివిధ రకాల ప్రాంతాల నుంచి సేకరించినటువంటి వస్తువులు. తర్వాత ఇక్కడ ఇవి కూడా యుద్ధ సామాగ్రి, కత్తులు, బయోనెట్స్, తపంబ. సో ఇది తపంచ అంటే పిస్తల్. సో ఇప్పుడు K-50-527 పిస్తల్ తపంచ. సో ఇక్కడ కవచాలు, చేతి కవచాలు, తర్వాత స్టన్ గన్లు, 15వ శతాబ్దంలో వాడినటువంటి స్టన్ గన్లు ఇవి. సో ఇవి ఆనాటి రాజులకు సంబంధించిన చిత్రాలను వివిధ రకాల ప్రాంతాల నుంచి కొన్ని మనకి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది.
ఇవి కూడా మీరాబాయి, అశ్వరుడు, వివిధ రకాల ఫ్రేమ్స్ ఇవి. సో అక్కడ ఉన్నటువంటి విగ్రహం కుబేరునికి సంబంధించింది. సో ఈ కుబేర శిల్పం అనేది సంబంధించినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. రాష్ట్రకూట రాజుల్లో ఏర్పరిచినారని. కర్నూలు జిల్లా 9వ శతాబ్దం, ఇందాక చెప్పాను నేను, ప్రాతకోట గ్రామం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పగిడ్యాల మండలానికి దగ్గర ఉన్నటువంటి ప్రాతకోట ఒక గ్రామం. ఈ ప్రాతకోట గ్రామంలో నుంచి ఈ కుబేరన్ శిల్పం తీసుకొచ్చారు. మామూలుగా మనం కుబేర శిల్పాలు చాలా చాలా తక్కువ. సో ఆ కాలంలో మోక్షేశ్వరుడు అనేటువంటి ఒక టెంపుల్ కూడా ఉంది ప్రాతకోట. ఇదే మ్యూజియానికి బ్యాక్ సైడ్ మోక్షేశ్వర టెంపుల్ అని కూడా చిన్న టెంపుల్ ఉంది. అది కూడా ఎవరికి తెలియదు, ఎవరు చూడట్లేదు. సో అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి శిల్పం ఇది. వివిధ రకాల శిల్పాలు. తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా కర్నూలు అంటే 1953వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తారీఖున మనకు టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా 11 జిల్లాలతో కర్నూలు రాజధానిగా ఏర్పడింది. సో ఆ కాలంలో ఎలా హిస్టారికల్ మూమెంట్స్ ఎలా జరిగాయి అనేది కూడా మనకు ఇక్కడ ఈ చిత్రాల్లో చూడొచ్చు. కర్నూలులో సైనిక కవాతును వీక్షిస్తున్న దేశ తొలి ప్రధాని గౌరవ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నాగప్ప గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు. దీన్ని చూడొచ్చు. ఇది ఒక ఫిరంగి. ఆ కాలంలో 19వ శతాబ్దంలో మనం క్యానియన్. సో దీన్ని చూడొచ్చు. ఇది చేతితో పేల్చేటువంటి ఫిరంగి. తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇంకొక ఫిరంగి 19వ శతాబ్దంలోనే, అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో మనం చూడొచ్చు. తర్వాత ఇవి వివిధ రకాల ఎరుపు రంగు ల్యాంప్ స్టాండ్, మధ్యయుగం కాలంలో ల్యాంప్ స్టాండ్. సో ఇక్కడ చూడండి, ఆ కాలంలో ఎరుపు రంగు ల్యాంప్ స్టాండ్. ఇవన్నీ కూడా మృణ్మయ పాత్రలు, వివిధ రకాల కాలంలో సేకరించినటువంటి కుండలు, మట్టితో చేసినటువంటి కుండలు. సో ఇది బృహత్ శిలాయుగ సంస్కృతి, మెగాలిథిక్ కల్చరు, మట్టితో చేసినటువంటి కుండలు. వాటికి అనేక సార్లు శుభ్రపరిచి వాటిని చెడిపోకుండా పరిరక్షిస్తుంటే ఈ మాత్రం మనం ఈ కాలానికి మనం గమనించగలుగుతున్నాం. తర్వాత ఇది కూడా ఒక ఎరుపు రంగు కుండానే. సో ఆనాటి నునుపుదనం, దానిపైన చూస్తే మీరు మెరిసే గుణం అనేది అలానే ఉంది ఇప్పటికీ. ఈ దాదాపుగా 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు అయినటువంటివి గుంటూరులో సేకరించారు. అది ఇది కూడా మహబూబ్నగర్లో ఉప్పేరు అనేటువంటి, మహబూబ్నగర్లో మన కర్నూలుకు దగ్గర ఉన్నటువంటి ఉప్పేరు అనేటువంటి విలేజ్లో సేకరించారు. ఈ మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతం నుంచి సేకరించినటువంటివి. తర్వాత ఇది చనిపోయిన వారి అస్థికలను ఉంచు ఎరుపు రంగు కుండ. సో ఏలేశ్వరం, నల్గొండ డిస్టిక్లో చేశారు. ఇప్పటికీ కూడా మనం అదే సంస్కృతిని, అస్థికలను సేకరించడం అనేది ఆ కాలం నుంచే ఉంది. సో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది కూడా అదే. అక్కడ నుంచి బయట ఉన్నటువంటి విగ్రహాలు, వాటి యొక్క చరిత్ర, తర్వాత వాటిని పరిశీలిద్దాం ఒకసారి. సో చూడండి మీరు, వివిధ రకాల ఋషులు, వివిధ రకాల ప్రతిమలను మనం గమనించవచ్చు. చాలా పురాతనమైనటువంటివి. పగిలిపోయినటువంటి విగ్రహాలు, శివలింగం, సో సంపంగి చెట్టు కింద శివలింగం. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో సేకరించినటువంటి విగ్రహాలు. సో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు పగిలిపోయినటువంటివి. తర్వాత ఇవన్నీ కూడా విష్ణుమూర్తి, గణపతి విగ్రహం. వివిధ రకాల ప్రాంతాల నుంచి సేకరించినటువంటివి మనకు. సో అమ్మ తల్లి విగ్రహం అని, సప్తమాతృకలు,
శయనిస్తున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం కాంపౌండ్లో, సో ఆర్కియాలజీ కాంపౌండ్లో మనం వీటిని గమనించవచ్చు. ఇప్పుడు మనం కాంపౌండ్ బయట ఉన్నటువంటి దాన్ని పరిశీలించడానికి పోతున్నాం. సో దీన్ని ఇంకా శుభ్రపరచవలసిన ఆవశ్యకత ఉంది. ప్రజలందరికీ అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఇంకా ఉంది. సో ఇది ఒక మినీ స్టేడియం మాదిరి ఏర్పాటు చేసినటువంటిది. ముఖ్యంగా సందర్శకుల సంఖ్య పెరిగినట్లయితే దీన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజు రోజుకు తక్కువగా ఉంది. సో దాంతోనే భారతదేశంలో ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు రాబోయే తరానికి వారి యొక్క సంస్కృతి గొప్పతనం తెలియాలన్నా, భారతదేశ విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలన్నా ఇలాంటివి చూపించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో జాతీయ సాంస్కృతిక వైభవం అనేది ఇలాంటివి చూసినప్పుడు పిల్లల్లో ఏదో ఒక మూలన వాళ్ళల్లో ఉన్నటువంటి జిజ్ఞాస అనేది మనం బయటికి తీస్తే వాళ్ళకు దీని పట్ల ఎంతో ఆరాధన భావం అనేది కలుగుతుంది. సో వీటిని దయచేసి పిల్లలకు చూపించవలసిందిగా తల్లిదండ్రులకు మరీ నేను చేస్తున్నటువంటి విన్నపం. ఇది కూడా కాంపౌండ్ బయట ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించినది. దీన్ని యాలి అంటారు. సో యాలి అనేది మనకు చైనా వాళ్ళకు డ్రాగన్ ఎలానో ఆ కాలంలో మన వాళ్ళు కూడా ఒక చెప్పేటువంటి ఒక జంతువు యాలి. ఏడవ శతాబ్దంలో దొరికినటువంటి సిద్ధరాజలింగం గణేష విగ్రహం. సో ఈయన వచ్చేసి అగస్త్య మహర్షి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శైవ మతం వ్యాప్తి చెందడానికి ప్రధాన కారకుడు, ఆ కాలంలో హిందూ సంస్కృతి వర్ధిల్లడానికి ప్రధాన కారకుడు అగస్త్య మహర్షి. మహిషాసురమర్దిని అమ్మవారు విగ్రహం సంగమేశ్వరంలో దొరికింది. సో సంగమేశ్వరం ఇప్పుడు మనం చెప్తుంటాం సప్తనది సంగమేశ్వరం అని, అక్కడ లభించినటువంటి విగ్రహం. సో ఇవన్నీ కూడా ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ మునిగిపోతున్నాయి అనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టినటువంటివి. ఇది కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంగమేశ్వరంలో దొరికినటువంటిది ఒక యోగిది. కాలభైరవ స్వామి. సో ఇక్కడ ఇది కూడా సంగమేశ్వరంలో దొరికినటువంటిది. సో అమ్మ తల్లి విగ్రహము. సో ఆ కాలంలో లింగ పూజ, యోని పూజ అనేటివి చేస్తారు. ఇప్పటికి కూడా మనం గౌహతి దగ్గర ఉన్నటువంటి ఒక శక్తిపీఠంలో కూడా మనం ఇలాంటి పూజలు చూడొచ్చు. సో ఇది అమ్మ తల్లి విగ్రహం అంటాం. ఇది శృంగార శిల్పము. తర్వాత ఇక్కడ వీరభద్ర స్వామి. సో వీరశైవానికి ప్రధానంగా పూజించేటువంటి వ్యక్తి వీరభద్రుడు. జాగ్రత్త. ఇది చెన్నకేశవ స్వామి విగ్రహం. ఇది బాలకృష్ణుని విగ్రహము. సప్తమాతృకలు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆర్కియలాజికల్ మ్యూజియం కర్నూలు. మీకు వీలైన టైంలో వచ్చి దీన్ని సందర్శించాల్సిందే కోరుతున్నాం. సో ఇది అన్ని
రోజుల్లో తెరిచి ఉంటుంది. సో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఆదివారం కూడా తెరిచి ఉంటుంది. ఆదివారం బదులు శుక్రవారం, ప్రతి శుక్రవారం సెలవు. అదేవిధంగా గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేస్ కూడా సెలవుగా ఉంటుంది. కాబట్టి మిగతా రోజుల్లో, ముఖ్యంగా ఆదివారం మీకు వీలైన టైంలో 10 నుంచి 5 మధ్యలో వచ్చి ఖచ్చితంగా దీన్ని సందర్శించినట్లయితే పిల్లలకు మీరు కొంత జ్ఞానాన్ని అయితే అందివ్వగలరు. వాళ్ళు బుక్కుల్లో ఉన్నటువంటి జ్ఞానమే కాకుండా ఇక్కడ దానిని కళ్ళారా చూసి దాని యొక్క హిస్టరీ చదివితే వాళ్ళకు దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, భారతదేశ చరిత్ర, ముఖ్యంగా మన కర్నూలు చుట్టుపక్కల ఏ విధమైనటువంటి చరిత్ర ఉంది, వాటికి సంబంధించిన విశేషాలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. పిల్లలకు మీరు ఇంట్లో ఉంచి మొబైల్ ఫోన్స్, సినిమాలు ఇవి చూపించేదానికన్నా ఇలా వస్తే వాళ్ళకి ఆట విడుపుగా ఉంటుంది. ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని సందర్శించిన అనుభూతి అయితే ఖచ్చితంగా పిల్లలకు కలిగించిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీకు వీలైన సమయంలో సందర్శించగలరని కోరుతున్నాను. పిల్లలకు టికెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ₹1 పెట్టింది. అదేవిధంగా పెద్దలకు ₹3. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో మీరు ఒక గంట సేపు సమయాన్ని కేటాయించినట్లయితే పిల్లలకు ఒక మంచి జ్ఞానాన్ని అందించే ప్రదేశాన్ని చూపించిన వారు అవుతారని కోరుతున్నాను. కాబట్టి అందరూ దీన్ని సందర్శించండి. థ్యాంక్ యూ. మరోసారి మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మరింత సమాచారం కోసం కింది పిక్చర్స్ని గమనించగలరు. థ్యాంక్ యూ.